బ్రతికించే నాదుడే లేనప్పుడు ఏమండి తనకిష్టమైన యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించాడంటే అంటే ఆయన పంపడంలో ప్రేమ ఉంది. అంటే ఆయన మన కొరకు బలిగా అర్పింపబడ్డాడు, చనిపోయాడు. ఆయన ఒక నీతిమంతుడు, ఒక యథార్థమంతుడు, అసలు పాపమే లేనివాడు. యూదులతో ఏమంటే శాస్త్రులతో చాలా మందికి ఛాలెంజ్ చేశాడు. ఏమని? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? సరే, నిలబడిన వ్యక్తి ఎవరంటే సజీవుడైన క్రీస్తు. ఆయనలో పాపము లేదు. అంటే పాపము లేని ఆయన ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి ఎవరి కొరకు చనిపోయారండి? అది మనమందరం ఎవరమో పాపులమే. మనకు బ్రతుకు లేదు, జీవితం లేదు. అసహ్యకరమైన జీవితం మంది, అలాంటి బ్రతుకు మంది. విలువ ఉందంటారా? విలువ లేదండి మనకి. మరి విలువ ఎప్పుడు వచ్చింది? ఆయన ఎప్పుడైతే మన కొరకు సిలువలో